లెవెల్ 1 ఏంటి, ఇలా 5 లెవెల్స్‌లో ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా జరిగిందని క్లియర్‌గా డీటెయిల్‌గా చెబుతా. సరే, లెవెల్ 1 ఏంటంటే ఈ సెలక్షన్ ప్రాసెస్. ఫస్ట్ కామన్ మ్యాన్ అప్లికేషన్స్ ఎన్నొచ్చాయో తెలుసా? 25,000 మందికి అటు ఇటుగా వీడియోలనైతే పంపించారు. వీటిలో ఈ ఫస్ట్ లెవెల్‌లో మొత్తం వడబోసి ఒక 300 వీడియోలనైతే సెలెక్ట్ చేశారు. నాకు తెలిసి ఈ వడపోతే చాలా కష్టమైంది. ఎందుకంటే అన్నీ చూడాలి కదా! వాటిలో ఒక్కొక్కటిగా తీసేస్తూ ఏరేస్తూ వచ్చి చివరిగా ఫైనల్‌గా ఒక 100 ఉండాలి. అంటే మిగతా 24,700 మందిని తీసేయాలి. ఆ ఫైనల్‌గా 300 వచ్చి, ఆ 300 నుంచి ఇంకా ఫైనల్ స్టేజ్‌కి వచ్చేసరికి ఒక 100 ఉంచాలి. అందుకోసం అంత ఆషామాషి కాదు, చాలా కష్టమే. ఇంతమంది పంపించే వీడియోలన్నీ కూడా ఫిల్టర్ చేసేసారు. సరే, ఆ 300లోనూ చాలామంది ఏంటి ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా అంతో ఎంతో ఫేమ్ ఉన్నోళ్ళే, ఐడెంటిటీ తెచ్చుకున్న వాళ్ళే. వీళ్ళలో మళ్ళీ ఎవరున్నారంటే ఎక్కువగా ఫన్నీ వీడియోలు చేసేవాళ్ళు, ఈ ప్రాంక్ వీడియోలు చేసేవాళ్ళు, షార్ట్స్ వీడియోలు చేసేవాళ్ళు, ఈ ఫ్యామిలీ టైప్ కంటెంట్తో వ్లాగ్స్ చేస్తారు కదా, అట్లాంటి వాళ్ళు యూట్యూబర్స్, ఫుడ్ వ్లాగర్స్, ఫుడ్ వీడియోలు చేసేవాళ్ళు, ట్రోల్స్ వీడియోలు చేసేవాళ్ళు, అలాగే షార్ట్ ఫిల్మ్స్, డబ్ మాషి, ఇట్లా ఈ బ్యాచ్ ఎక్కువ మంది ఉన్నారంట. ఈ ఫస్ట్ లెవెల్ సెలక్షన్ ఎలా జరిగిందంటే నేరుగా బిగ్ బాస్ టీం నుంచే వాళ్ళకి ఫోన్లు వచ్చాయి. మీ వీడియో చూసాం, మీరు ఫస్ట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యారు, సెకండ్ లెవెల్లో మిమ్మల్ని ఆడిషన్ చేస్తామంటూ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు. ఆ తర్వాత వాళ్ళకి జూమ్ లింక్ ద్వారా పంపించి ఆ వీడియో కాల్లో ఇంటర్వ్యూ ఆడిషన్ చేశారు. ఈ ఆడిషన్ ఎట్లా జరిగిందంటే వాళ్ళ బయోడేటా మొత్తం అడిగి తెలుసుకొని బిగ్ బాస్ గురించి కూడా, ఈ షో గురించి మీకు ఎందుకు ఇష్టం, మీరు ఎప్పుడు చూస్తారు, ఎట్లా చూస్తారు, మీకు నచ్చిన ఫేవరెట్ సీజన్ ఏంటి, ఫేవరెట్ కంటెస్టెంట్ ఏంటి, నచ్చింది ఏంటి, నచ్చింది ఏంటి, ఇట్లా కొన్ని ప్రశ్నలు షోకి సంబంధించి అడిగాక వాళ్ళని ఎందుకు షో అంటే ఓవరాల్గా అసలు ఇష్టపడుతున్నారు, ఈ షో ద్వారా మీకేం వస్తుంది, మీకు ఎందుకు నచ్చుతుంది, ఇట్లా అసలు మీరు ఎందుకు హౌస్లోకి అడుగు పెట్టాలనుకుంటున్నారంటే అడిగారు. ఆ తర్వాత వాళ్ళకున్న స్కిల్స్ ఏంటి, వాళ్ళలో టాలెంట్ ఏమైనా ఉందా, ఏం చేస్తారు, ఇట్లా తెలుసుకునేదానికి కూడా రకరకాల ప్రశ్నలు అడిగి వాళ్ళతో సమాధానాలు కూడా రప్పించుకున్నారు. సో ఈ ఆడిషన్ అంతా జూమ్లో జరిగింది, 30 minutes ఈ టైంలో జరిగింది అది. ఇక లెవెల్ 3 ఏంటి, ఆ తర్వాత ఒక 2 రోజుల తర్వాత 3వ లెవెల్లో ఈ 300 మంది నుంచి ఒక 100 మందిని సెలెక్ట్ చేశారు. ఆ విషయం కూడా వాళ్ళకి మెయిల్ ద్వారా తెలియజేశారు. మీరు బిగ్ బాస్ ఆడిషన్లో 3వ రౌండ్కి సెలెక్ట్ అయ్యారు. మీరు ఆగస్టు 3న అన్నపూర్ణ స్టూడియోస్లోకి ఈ బిగ్ బాస్ ఆఫీస్కి రావాలంటూ మెయిల్లో సూటిగా ఒకే ఒక పాయింట్లో వాళ్ళకి గుడ్ న్యూస్ అయితే చెప్పేశారు.